హాయ్ హలో యూవర్స్, దిస్ ఈజ్ తెలుగు ట్రావెలర్ పిఎస్ఆర్. రిషికేష్లో డే 2లో ఉన్నాం. డే 2 ఇన్ రిషికేష్. సో రిషికేష్లో కొన్ని ఇంకా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం సాయంత్రం వరకు వాటిని కంప్లీట్ చేద్దాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం మధుబన్ ఆశ్రమం దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ ప్లేసెస్ అన్నీ విజిట్ చేయడానికి వచ్చాము. నా ఛానల్ని మొదటగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని వరకు ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటాయి వీడియోస్ అయితే. ఈ రిషికేష్ టూరు, హరిద్వార్ టూర్, ఈ టూర్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇది ఆంధ్ర హోటల్, రిషికేష్లో ఉన్న ఆంధ్ర హోటల్. మీకు ఏమైనా నార్త్ ఇండియన్ ఫుడ్స్ ఏమైనా ఇబ్బంది అనిపిస్తే రిషికేష్లో లక్ష్మణ్ జోలా రోడ్లో ఉంటుంది ఇది ఆంధ్ర హోటల్. సో మీరు ఫుడ్ అయితే బాగానే ఉంది. మన ఇడ్లీ, వడ, సాంబార్, పూరి, దోశ ప్లస్ మన మీల్స్ కూడా అన్నీ దొరుకుతాయి. ఈ కనిపించేది మధుబన్ ఆశ్రమం. ఇది కైలాష్ గెస్ట్ హౌస్ ఎదురుగా ఉంటుంది. దీనికి మధుబన్ ఆశ్రమం దగ్గరలోనే మీకు రామ్ జూలా, లక్ష్మణ్ జూలా. బైక్ ఇక్కడ పెట్టామన్నమాట. ఇది వచ్చేసి రామ్ మందిర్. ఇది కైలాష్ గెస్ట్ హౌస్. సో ఇక్కడ ఫేమస్ అనమాట. ఇక్కడ రూమ్స్ కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి కైలాష్ గెస్ట్ హౌస్లో. ఈ మధుబన్ ఆశ్రమం అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా, బ్యూటిఫుల్గా ఉందండి. లోపల ప్రశాంతంగా ఉంది. మీరు రిషికేష్ వచ్చే వరకు కంపల్సరీగా మీరు విజిట్ చేయండి. ఒక 10-15 మినిట్సే, బట్ లోపల వరకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇది వచ్చేసి మీకు జానకి సేతు. ఇది చూసారా, కేబుల్ బ్రిడ్జి, జానకి సేతు. గంగా చూడండి, ఇదంతా ఘాటు, గంగా రివర్ అండ్ జానకి సేతు. మనం చెప్పాలంటే సీతమ్మ వారి వారధి అంటారు మనకి తెలుగులో చెప్పాలంటే. ఇది ఒక కేబుల్ బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు మనం పరమాత్మ నికేతన్ దగ్గర ఉన్నాము.
సో ఒకసారి వ్యూ చూడండి, ఈ పరమాత్మ నికేతన్ వ్యూ. ఇది క్లాక్ టవరు, పరమాత్మ నికేతన్ ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ వచ్చేసి శివ స్టాచ్యూ అది. ఇక్కడ స్నానాలు చేస్తే స్వర్గానికి వెళ్తారని ఒక ప్రజల నమ్మకం. ఇక్కడ పరమాత్ముడి దగ్గరికి వెళ్తారని. ఇది పరమాత్మ నికేతన్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి. తన హృదయంలో సీతారామ స్వామిని చూపించే సన్నివేశం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. సో వ్యూ అయితే సూపర్ ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది వ్యూ. గంగా, పక్కన శివుడు. శివలింగం, నందీశ్వరుడు. చూసారా వాటర్ ఎలా ఉందో. పరమాత్మ నికేతన్లో మీరు స్టే చేయాలనుకుంటే ఆఫీస్ వచ్చేసి ఇది. ఈ రూట్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లోకి మీరు రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. పరమాత్మ నికేతన్, ఇది గీతా భవన్ చూడండి. గీతా భవన్. మీకు గీతా భవన్లో స్టే చేయాలన్నా కానీ మీకు ఇవన్నీ రూమ్సే. ఇక్కడ కూడా రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి. కాకపోతే ముందుగా వచ్చి ఇక్కడ రూమ్స్ ఆఫీస్లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది. చూసారా గంగా ఎట్లుంది, అంత ప్యూరిఫైడ్ వాటర్ ఉన్నాయో, బ్లూయిష్ వాటర్. ఈ కనిపించేదే రామ్జూలా. మొత్తం 3 ఉంటాయి: రామ్జూలా, లక్ష్మణ్ జూలా, జానకి సేతు. ఇక్కడ రిషికేశ్లో ఈ 3 ఉంటాయి. ఇదే మీకు రామ్ జూలా. జూలా మీన్స్ ఉయ్యాల. ఇది రోప్వే తోటి కొంచెం సస్పెన్షన్ ఉంటుంది, బ్రిడ్జి, అందుకోసమనే జూలా అన్నారు.
సో ప్రజెంట్ మనం రామ్జోలా మీద ఉన్నాం. ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. అటుపక్క ఇటుపక్క గంగా రివర్ ప్లస్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుండి ప్రశాంతంగా. సో నేను మార్నింగ్ 10 o'clock వచ్చాను. సో ఈవినింగ్ కూడా ఇంకా ఈవినింగ్ ఫుల్ క్రౌడ్ ఉంటారు ఇక్కడ. సో రిషికేష్ వస్తే వరకు చూడాల్సిన ప్లేసుల్లో ఈ రామ్జూలా ఒకటి, రామ్జూలా, లక్ష్మణ్ జూలా అండ్ జానకి సేతు, ఇట్లా చాలా 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 అంటే చాలా ప్లేసులు ఉన్నాయి. కనిపించేది లక్ష్మణ్ జూలా, కాకపోతే లక్ష్మణ్ జూలా అది క్లోజ్ చేసి ఉంది. ఇవాళ చూస్తాం. మ్యాక్సిమం మీకు డ్రోన్ ఏమన్నా ఫ్లై చేయనిసే వరకు డ్రోన్ షాట్ చూపిస్తాను, లేదంటే వరకు మీకు కనిపించేదే లక్ష్మణ్ జూలా అనమాట. సో గంగా చూసారు కదా, రివర్ రాఫ్టింగ్ కంప్లీట్గా